ఆ తర్వాత కథ కంచికి మనం ఇంటికి. రైట్ శివశంకర్ గారు, ఆయన ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వస్తాను వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. సజ్జా అజయ్ గారిది వాయిస్ తీసుకుని, టీడీపీ వాయిస్ తీసుకుని మీ దగ్గరికి వస్తాను. అజయ్ గారు, చంద్రగిరిలో పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పులవర్తి నాని గారి మీద దాడి ముందు వైసీపీ వాళ్ళు ప్రేరేపించినటువంటి దాడా, లేదు టీడీపీ వాళ్ళు ప్రేరేపించినటువంటి దాడా, అదొకటి. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో పల్నాడు, నరసరావుపేట, అట్లాగే సత్తెనపల్లిలో కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది, మాచర్లలో దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది, కడపలో నిన్న గుడివాడలో దాడి జరిగింది. ఈ ప్రాంతాల్లో మొన్న లేని వాతావరణం నిన్న కలిగినటువంటి వాతావరణానికి కారకులు ఎవరు? ఒకటి, మనం ఎలక్షన్స్ జరిగిన రోజు మనం చూసాము, మాచర్ల, పల్నాడు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలక్షన్ జరుగుతున్న రోజు ఆ రోజు పెద్ద యుద్ధ వాతావరణం జరిగింది. చివరికి పోలీసులు కూడా ఫైర్ ఓపెన్ చేశారు. ఎందుకంటే అక్కడ ప్రజల్ని సర్దుబాటు చేయడానికి వాళ్ళకు కూడా చేతులు ఎత్తేసి ఏం చేయాలి తెలియక ఫైర్ కూడా ఓపెన్ చేసినారు. ఒకటి, తెలుగుదేశం పార్టీ చేసింది అనే దానికి ఇక్కడ మనం మాట కూడా మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే పోలింగ్ బూత్లకి ఓటర్లు ఓటేసేదానికి పోతే వాళ్ళు భయపెట్టారు సార్. ఒక మహిళను చూసాం, పోలింగ్ ఏజెంట్కి వెళ్తుంటే గొడ్డలు పెట్టి కొడితే ఆవిడ ఇక్కడికి మొత్తం చిల్లిపోయింది. అయినా సరే నా బూత్ లో దొంగ బూట్లు పడకూడదు అని చెప్పేసి రక్తం కాకుండా పోలింగ్ బూత్ వెళ్తుంది. అది తెలుగుదేశం పార్టీ చేసేది కాదు, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కదా. ఫస్ట్ ప్రేరేపిస్తుంది ఎవరు? నిన్న తిరుపతిలో కూడా పులవర్తి నాని గారి మీద జరిగిన దాడి, పులవర్తి నాని గారి పక్కన ఆయన గన్మెన్ కూడా ఆయన కూడా ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది, లేకపోతే పులవర్తి నాని గారు ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అశాంతిని దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఎంతుందా లేదా? ఈరోజు నేను లండన్ వెళ్తాను, పర్యటనకు వెళ్తాను, నాకు 20 రోజులు పర్మిషన్ ఇవ్వడం కోర్టు అయితే అడుగుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తగలబడిపోతుంది, రాష్ట్రంలో అరాచకం పెరిగింది, ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల్లో అప్రశాంతత చోటు చేసుకుంది. కానీ ఎన్నికలు జరిగిన తెల్లారి నుంచి తెలుగుదేశం పార్టీ ఇళ్ల మీద, నాయకుల ఇళ్ల మీద దాడులు చేయడం మొదలు పెట్టారు, తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. ఒక విషయం అంతా నమ్మదు సార్, ఈరోజు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఓటు వేశారని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళ మీద మొన్న ఎలక్షన్స్ రోజు మా నందిగామ నియోజకవర్గంలో కంచెల గ్రామంలో ఎలక్షన్ ఒక రోజు ముందు హైదరాబాద్ లో ఉన్న ఓటర్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలంగాణ ఏపీ ఓటర్స్ వల్ల హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఓట్ వేయడానికి వచ్చినందుకు వాళ్ళ కారణం భయప్రాంతం చేశారు. రైట్ అజయ్ గారు, మీ వాయిస్ లో ఏదో డిస్టర్బెన్స్ వస్తోంది, ఒక్కసారి చెక్ చేయండి. సమ్ నెట్ ఇష్యూ అనుకుంటా, లేదా ఏదో సిగ్నల్ ఇష్యూ లాగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళ కార్యక్రమం ధ్వంసం చేసి ఓటర్లు భయపెట్టారు అంటే, ఇప్పుడు ఓటర్లు పిలిపించుకుంది మేము సార్ తెలుగుదేశం పార్టీ తరఫున, మా గ్రామంలో ఉన్న ఓటర్స్. వచ్చిన వాళ్ళని వైసీపీలో ఉన్న వ్యక్తులందరూ కూడా కార్లు అద్దాలు మనం ధ్వంసం చేసి పెద్ద పెద్ద బండరాలు వేసి కొడితే వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు సార్? నిన్న అంబేద్కర్ గారు అంటున్నారు పోలీసులు అమ్ముడు పోయారేమో అంటున్నారు. అధికారం ఎవరిదండి? ప్రభుత్వం వచ్చేట్లు ఉందండి. ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కదా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా కాదు పోలీసులు ఎవరు అమ్ముడుకుంటారు? ఈరోజు అంబేద్కర్ గారు ఒక మంత్రి కదా, ఒక మంత్రిలో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పోలీసులు అమ్ముడు పోయారు, ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలి అంట. ఇది బాధ్యత కదా మంత్రి మాట్లాడాల్సిన పనేనండి. అంటే ఈ 5 సంవత్సరాలు పోలీసులు ఎవరు పోయారు? నువ్వు చెప్తే అరెస్ట్ చేశారు, నువ్వు చెప్తే కొట్టారు, ఆడపడుచులు చీరలాగారు, ఆడపడుచులు కడుపులో గుంటారు, ఇవన్నీ ఎవరు చెప్తే చేశారు? అంటే ఆ రోజు పోలీసులు జగన్మోహన్ రెడ్డి గమ్ముడిపోయారు. ఈ రోజు ఎన్నికలు అని చెప్పి పోలీసులు ఇంకొకరు గమ్ముపోతున్నారా? ఇదేనా బాధ్యత కదా మంత్రి మాట్లాడాల్సిన విషయం? ఒకటి చెప్తున్నాను సార్, ఈరోజు ఒక విషయం నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి పౌచ్ తప్పలేదు, దాన్ని తప్పపడ్డం. కానీ రాష్ట్రంలో ఆయన ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, రేపు రిజల్ట్ వచ్చేదానికి ముఖ్యమంత్రిగానే ఉంటాడు కదా. రాష్ట్రం తగులబడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మీరు ఒకసారి బయటకు వచ్చి ఏం జరుగుతుందో చూడండి. మీరు ఎలానో ఓడిపోతున్నారని డిసైడ్ అయిపోయి నాకు సంబంధం లేదు, రాష్ట్రంతో ఇంట్లో పడుకుంటే కుదరదు కదా. ఇంకా మీరు ముఖ్యమంత్రిగానే ఉన్నారు, మీ మంత్రులుగానే ఉన్నారు, అధికారుల చేతుల కింద ఉన్నారు కదా. దీని గురించి ఎవరు స్పందించడం? అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలని నాయకులందరూ చెప్పేస్తారు. వెంకటరెడ్డి గారు, ఈ విషయంలో 2019లో మేము కూడా ఓడిపోయాం. వెంకటరెడ్డి గారు 2019 సీట్లు వచ్చాయి, దాటి వచ్చామా? ఎవరి మీద వెళ్ళామా? రాళ్ళు వేసామా? రప్పలు వేసామా? రక్తాలు వచ్చేటట్టు కొట్టామా? రైట్. ఏంటి సార్ దారుణం?
రైట్ అజయ్ గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు వాయిస్ తీసుకుందాం. శివశంకర్ గారు